రాగిని ఒక స్పెషల్ డిష్ చూపిస్తుంది. మరి అదేంటో చూసేద్దామా? వారివా ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను ఈరోజు మీకోసం ఒక సింపుల్ అయిన కర్రీ డిష్ తీసుకొచ్చేసాను. అది కూడా మన పక్క రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, భలే టేస్టీగా ఉంటుంది డిష్. ఇది చామదుంపల పులుసు. చూడండి, పేర్లు మాత్రమే సపరేట్గా ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ సేమ్గా మనం ఎలా చేస్తామో అలాగే వాళ్ళు అలా చేస్తారు. కాకపోతే కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది కదా. సో మరి ఈరోజు మీకోసం చామదుంపల పులుసు, అది కూడా టమాటా ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని, చింతపండు పులుసు వేసుకొని, అలాగే చామదుంపలని ఏం చేశానంటే ఉడికిచ్చేసి పెట్టుకున్నాను. ఫస్ట్గా ఉడికించి పెట్టి ఈ చామదుంపలని డీప్ ఫ్రై చేసి అప్పుడు పులుసులో వేస్తారు. సో మరి స్టార్ట్ చేద్దామా ఈ సింపుల్ అయిన చామదుంపల పులుసు. ఎక్కువగా మీరు బాయిల్ చేయకూడదు. ఎప్పుడైనా చామగడ్డలని మరీ బాయిల్ చేశారనుకోండి పీచుగా అయిపోతుంది. సో అలా బాయిల్ చేయకుండా ఇలా చూడండి, సాఫ్ట్గా లేదు, కొంచెం గట్టిగా ఉంది. కట్ చేస్తే మనకి కట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో వేసేసేయండి. మీరు కావాలంటే కొంచెం నూనె తక్కువ కూడా తీసుకోవచ్చు. కొంచెం నూనెలో కావాలంటే కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ వేసేసుకొని కాస్త కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. మరి ఇక్కడ చామదుంపలు వేగే లోపల మనము ఇంకొక పెనం పెట్టేసుకుని ఉల్లిపాయ అలాగే టమాటా కుక్ చేసుకోవాలి. సో మరి నూనె వేసేసుకొని తగినంత నూనె వేసుకోండి. కొంచెం పులుసులో ఎప్పుడైనా కాస్త ఎక్కువగా నూనె వేసుకుంటారు. తాలింపు వేసుకోవటానికి ఇక్కడ ఆవాలు, అలాగే పులుసు కాబట్టి కొంచెం మెంతులు వేసుకుందాము. మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు కొంచెం వేసుకొని ఒక్కసారి కలిపేసేయండి. ఇందులో కరివేపాకు వేసేసి దూరం జరగండి, లేదంటే మీద పడుతుంది. ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్, స్టవ్ చిన్నగా పెట్టుకోండి, చిల్లుతూ ఉంటుంది. కాస్త సాల్ట్, అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఈ ఉల్లిపాయని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. ఇది వేగే లోపల మనం ఇక్కడ చింతపండు పులుసు కూడా కావాలి. మరి పులుసు అని చెప్పాను కదా, ఇందులో కాస్త జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, కారం తగినంత తీసుకోండి. తీసేసి ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పులుసుని మనము టమాటా వేసుకుని బాగా ఉడికిన తర్వాత అప్పుడు పులుసు వేస్తాం. మరి ఇక్కడ ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది. ఇందులో కాస్త పసుపు వేసాక ఇందులో మనం ఈ టమాటో ప్యూరీ చేసేసాను. నేను టమాటాలు తీసుకుని గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది కూడా వేసేద్దాం. వేసేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మళ్ళీ నూనె అంతా మనకి తేలే అంత వరకు మనం ఇది కుక్ చేస్తే అప్పుడు టమాటా పచ్చివాసన అనేది ఉండదు. నూనె తేలే అంత వరకు మనం ఈ మిక్చర్ని కుక్ చేసుకోవాలి. మరి ఇది కుక్ అయిపోయే లోపల ఇక్కడ మన చామగడ్డ చూడండి ఫ్రై అయిపోయాయి. ఇంకో కొంచెం సేపు మనం ఫ్రై చేస్తే సరిపోతుంది. మీ ఇష్టం, మరీ ఎక్కువగా కలర్ కావాలి అంటే ఫ్రై చేయండి, లేదు అంటే చేయకపోయినా పర్వాలేదు. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాను. చూడండి, మన ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ బాగా ఉడికిపోయింది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. చూడండి, సపరేట్ అయిపోయింది కదా. ఆయిల్ అనేది పక్కన కనిపించాలి మనకి, ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ చింతపండు పులుసు మసాలాలు వేసేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుందాం. మీకు ఎంత పలుచగా కావాలి, ఎంత చిక్కగా కావాలి దాన్ని బట్టి మీరు నీళ్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పలుచగా మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఫ్రై అయిన ఇప్పుడు కలర్ వచ్చేసాయి కదా మన చామదుంపలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రై అయిన చామదుంపల్ని తీసేసి ఇందులో వేసేయటమే. అలాగే మిగతావి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చామదుంప గట్టిగా ఉంటుంది, విచ్చుకునే అవకాశం కూడా ఉండదు. మిక్స్ చేద్దాం ఒక్కసారి.
మిక్స్ చేసి టేస్ట్ చేద్దాం. మనం సాల్ట్ వేసామా లేదా, కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం సాల్ట్ చెక్ చేద్దాం. పుల్లగా ఉంది, టేస్టీగా ఉంది, కొంచెం సాల్ట్ పడుతుంది. అలాగే కాస్త షుగర్, చెప్పాను కదా కొంచెం స్వీట్గా ఉంటుందని. తమిళనాడులో చాలాసేపు ఈ మిక్చర్ని ఉడికిచ్చేస్తారండి. ఈ చామదుంపల కర్రీ మంచి కాంబినేషన్. మన స్టైల్లో అయితే ముద్దపప్పు. మరి వాళ్ళు ఎలా తింటారో కనుక్కుందాం. సో మరి ఒక 10 minutes వరకు మనం వెయిట్ చేయాల్సిందే, ఆ తర్వాత అన్నంతో తినాల్సిందే.